కష్టపడేవాడికి ఒకటే పరిహారం గానీ, అడుక్కు తినేవాడికి 64 పరిహారాలని పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాలకుడు గూడా, వాళ్ళ దేశ ప్రజలకి సంబంధించి కాకుండా, పక్క దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ సహాయ సహకారాల కోసమే ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ అమెరికా దన్నుతోనే రెచ్చిపోతున్నాడు. ఇంతకుముందు ఎందుకు చైనాని నమ్ముకున్నాడు. చైనాని నమ్ముకున్నప్పుడు మనం కొట్టిన దెబ్బలు బిత్తరబోయేలా చేసినాయి. ఇప్పుడు అమెరికాని నమ్ముకుంటున్నాడు. తద్వారా మనకి బిత్తరబోయేలా చేయాలని చూస్తున్నాడు. అట్లాగే ఆ దేశంలో రేపు షాబాజ్ షరీఫ్‌ని పక్కన పెట్టి అంటే ఇప్పుడు ఈ ఆసిఫ్ మునీరు, షాబాజ్ షరీఫ్ ఈ బ్యాచ్ అందరూ కూడా అమెరికా చెప్పు చేతల్లోకెళ్లారు. కాబట్టి ఇప్పుడు గతంలో ఇమ్రాన్ ఖాన్ చైనా సహకారంతో పరిపాలన చేశాడు. ఇప్పుడు ఎవరైతే మరియం నవాజ్ షరీఫ్ ఎవరైతే నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యురాలు ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేస్తుంది. ఆవిడ వచ్చేటప్పటికి తాజాగా చైనాకి వెళ్ళింది. ముఖ్యమంత్రి హోదాలోనే వెళ్ళింది. ఆమెకు ఘన స్వాగతం లభించింది అక్కడ. అంటే చైనా పాకిస్తాన్‌లోని ఇంకొక వర్గాన్ని తను దువ్వే ప్రయత్నం చేస్తోంది అన్నది అర్థమవుతోంది.